ఇది ఇట్లా ఉంటే ఇక మైనింగ్ మాఫియా వేల కోట్ల మేత గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ జీఎస్టీ సీనరేజ్ ఫీజుల ఎగవేత నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ తరలింపు నకిలీ వే బిల్లులు తప్పుడు నివేదికలతో మోసాలు కరీంనగర్లో 3 ఖమ్మంలో ఒక గ్రానైట్ క్వారీలో మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణ భారీ ఎత్తున అక్రమాలు బట్టబయలు పాలమూరులో విలువైన క్వార్ట్జ్ను నాణ్యత లేనిదిగా చూపి భారీ గోల్మాల్ సిరిసిల్ల మానేరు నుంచి 100 కోట్ల ఇసుక లూటీ సిఐడి విచారణ కోసం నివేదిక అందించిన మైనింగ్ శాఖ రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే భారీ స్కామ్లు బయటికి వస్తాయంటున్న అధికారులు. ఈ ఎవడెవడు ఉంటాడా దీని వెనకాల? మా గంగుల కమలాకరు, మా కేటీఆర్, మా అజయ్, ఈడ మన మమతా మెడికల్ కాలేజ్ ఉంది కదా అజయ్, వీళ్ళే వెనకాల ఉంటారు ఈ మాఫియా వెనకాల. చూద్దాం ఇది కథ. సిరిసిల్లలో ఇసుక దందా పైన కూడా చేస్తుంది సిఇఓ. గత ప్రభుత్వ హయాంలో పాలకుల అండతో బరితెగించిన మైనింగ్ మాఫియా సర్కార్ ఖజానాకు భారీగా గండి కొట్టింది. నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ను క్వార్ట్జ్ను ఇసుకను అక్రమంగా తరలించడం నకిలీ వే బిల్లులు తప్పుడు నివేదికలతో మోసాలకు పాల్పడడం ద్వారా వేల కోట్ల రాయల్టీ జీఎస్టీ సీనరైజ్ ఫీజులను దారి మళ్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకే మైనింగ్ మాఫియా అక్రమాల భాగోతాన్ని భూగర్భ గనుల శాఖ ఎట్టకేలకు బయటపెట్టింది. కరీంనగర్ జిల్లాలోని 3 ప్రముఖ గ్రానైట్ క్వారీలతో పాటు ఖమ్మం జిల్లాలోని మరో కీలక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ను తరలించినట్టు మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. వేల టన్నులు. ఎవరున్నారు కరీంనగర్ డాన్? ఎవరా? మా గంగుల కమలాకరే, గ్రానైట్ మాఫియా డాన్. మీకు దమ్ము ధైర్యం ఉంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి గంగుల కమలాకర్ను మొత్తం ఇసుక దోపిడీ చేసిన మా సిరిసిల్ల ఎమ్మెల్యేను మాజీ మంత్రిని కేటీఆర్ను, ఖమ్మం జిల్లా మొత్తం కబంద హస్తాలో పెట్టుకున్న మా పువ్వాడ అజయ్ని మీకు నిజంగా ఆ ధైర్యం ఉంటే లోపలేయండి, చూద్దాం ఈ సిరిసిల్లలో ఏం చేస్తుందో చూద్దాం. సిరిసిల్ల కేంద్రంగా మానేరు ఇసుక తవ్వకాల్లో 100 కోట్లు దారి మళ్లినట్లు మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. ఈ దందాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాగ్ అప్పటి సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనుమతించిన 3 మీటర్ల పరిమితిని ఉల్లంఘించి భారీ యంత్రాలతో నది గర్భాన్ని 25 నుంచి 30 అడుగుల లోతుకు తవ్వడంతో భూగర్భ జలాలు 15 మీటర్ల లోతుకు పడిపోయి బావులు ఎండిపోయినట్లు చెప్పాయి. ప్రస్తుతం మైనింగ్ విచారణ ప్రాథమిక అంచనాల ప్రకారం సిరిసిల్ల పరిసరాల్లోని మానేరు నది నుంచి ప్రతిరోజు 600 నుంచి 800 టిప్పర్ల ఇసుక హైదరాబాద్ వెళ్లేది. నకిలీ వే బిల్లుల ద్వారా ఒకే పర్మిట్ పై 4 ట్రిప్పులు వేస్తూ హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు అక్రమంగా తరలించి 100 కోట్లు లూటికి పాల్పడినట్లు మైనింగ్ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ మాఫియా వెనుక అప్పటి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన అప్పటి రాజ్యసభ ఎంపీ ఉన్నట్లు గుర్తించారు. ఇసుక తవ్వకాలకు జీఎస్టీ ఆన్లైన్ ట్రాకింగ్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం పైన సిఐడికి వివరాలు అందించడం గమనార్హం. ఏం దుర్మార్గం రా నాయన, ఇది పెద్ద ఎత్తునుందా ఇది దాడి. మీకు నిజంగా చేతనైతే కంపల్సరీ మీరు చేయాలి. ఇప్పుడు కంపల్సరీ చేయాలి. ఇగో 2014 నుంచి 2026 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని రకాల మైనింగ్పై సిఐడి ఎంక్వైరీ చేయించి నిజానిజాలు తెలుస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది. అందుకు అనుగుణంగా మైనింగ్ శాఖ అధికారులు పలు క్వారీల పరిధిలో ఎంక్వైరీ చేసి ఆ నివేదికతో పాటు గతంలో కాగ్ ఇచ్చిన ఆడిట్ రిపోర్టులను సైతం సిఐడికి అందజేసినట్లు తెలిసింది. అక్రమ తవ్వకాలు, రాయల్టీ సినార్జీ ఎగవేతలు జరిగిందంట. పెద్ద ఎత్తున అవినీతి అయితే జరిగింది. 15 రేట్లు ఎక్కువ అవినీతి బాగానే జరిగిందంట. ఈ రాయల్టీ లెక్కలు చూద్దాం. రాష్ట్రంలో గ్రానైట్ క్వార్ట్జ్ మైనింగ్లో కొందరు బడాబాబులు సాగిస్తున్న అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలతో మైనింగ్ శాఖ పక్కా సమాచారం సేకరించి ప్రాథమికంగా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని 3 ప్రధాన గ్రానైట్ క్వారీలో జరిగిన అక్రమాలపై ఆధారాలు సంపాదించింది. ఇక్కడ అనుమతించిన పరిణామం కంటే అదనంగా దాదాపు 1.5 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ను అక్రమంగా తరలించినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా అధికారులు గుర్తించారు. అలాగే ఖమ్మం జిల్లాలోని మరో క్వారీలో అనుమతులు ముగిసినప్పటికీ ఎలాంటి రాయల్టీలు చెల్లించలేక మొత్తం కథం పట్టించిందిలే. కాగ్ రిపోర్ట్లో పేర్కొన్న ప్రకారం గ్రానైట్ లీజుదారులకు చెందిన 105 కోట్లకు పైగా సెక్యూరిటీ
డిపాజిట్లను జప్తు చేయలేదు. ఆన్లైన్లో కేవలం 17,450 మెట్రిక్ టన్నులకే పర్మిట్లు తీసుకొని రికార్డులో ఏకంగా 3,13,095 మెట్రిక్ టన్నుల మేర తీసినలే. 17,000కు పర్మిషన్లు తీసుకున్నారు, 3,13,000కు మెట్రిక్ టన్నులది మొత్తం గ్రానైట్ తీసి పడేసింది. ఎటు పోతుందో రాష్ట్రం, ఎటు దివాలా తీస్తుందో అర్థం. ఈ దుర్మార్గులను కక్కిస్తే కరీంనగర్ గ్రానైట్ మాఫియా ఎవరి చేతిలో ఉంది? మా గంగుల కమలాకర్ చేతిలో ఉన్నది, కరీంనగర్ ఎమ్మెల్యే చేతిలోనే ఉన్నది. ఈ సిరిసిల్ల ఇసుక దంద ఎవరి చేతిలో ఉంది? కేటీ రామారావు చేతుల్లోనే ఉన్నది. ఖమ్మం మైనింగ్ మాఫియా ఎవరి చేతిలో ఉన్నాయి? పువ్వాడ అజయ్ చేతిలో ఉన్నాయి. ఈ ముగ్గురిని కనుక మీరు కక్కిస్తే రాష్ట్రంలో సగం దరిద్రం పోతుంది. మరి వార్తలకే పరిమితమవుతారా రేవంత్ రెడ్డి? లేదంటే కక్కించే ప్రయత్నం ఏమైనా చేస్తాడా? కేటీఆర్ కంపల్సరీ బొక్కలా పోతాడు ఈ విషయంలో, చూడాలిగా. నకిలీ బిల్లులు, నాణ్యత లేదంటూ తప్పుడు నివేదికలు ఇచ్చి సర్వనాశం పట్టించిళ్ళు రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో అవినీతిని కనుక రాజకీయ నాయకులు అవినీతిని కనుక మనం పర్ఫెక్ట్గా నిలువరిస్తే రాష్ట్రంలో 118 రూపాయలు, 112 రూపాయలు, 113 రూపాయలు ఇక్కడ మన పెట్రోల్ కాదు 50 రూపాయలు కూడా పెట్రోల్ 35 రూపాయలకు వస్తుంది పెట్రోల్. రాష్ట్ర వాటా 43 రూపాయలు తీసుకుంటున్నారు, కేంద్రం వాటా 20 రూపాయలు తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరిది తగ్గించి రాజకీయ అవినీతిని తగ్గిస్తే 50 రూపాయలు కూడా పెట్రోల్ ఇవ్వచ్చు.